కాక నాని సరిపోదా శనివారం గురువారం వస్తుంది ఎందుకు ఇది అయిపోయిందా మడత పెట్టేసిండా ముందే విడుదల చేసి లాంగ్ వీకెండ్ పెట్టుకొని కనీసం సినిమా డబ్బులైనా సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో రిలీజ్ చేశారేమో అనుకున్నా. లేదు కాక ట్రోలర్స్కి దించాలి కాబట్టి కోపం ఉన్నోడికి మంచి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మంచి అభిమానులకు మంచి వీకెండ్ ఎక్కువగా ఉంటే చాలామంది చూడాలి కాబట్టి మంచి మెసేజ్తో పాటు శనివారమే ఎందుకు అబ్బా ఏం పెట్టినావు కాక. ఇది దసరా తర్వాత వండర్ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్ ఎస్జే సూర్య అనేది కిర్రాకు. ఇక ఇండస్ట్రీలో కనుక మంచి అవకాశం ఇస్తే ఫ్యూచర్లో మంచి విలన్ అవుతాడు. జగ్గుబాయి ప్రకాష్ రాజులు ఎవ్వరు కనపడరు, ఓన్లీ ఎస్జే సూర్య మాత్రమే కనపడతాడు. అంత క్రూరత్వమైన విలన్ అనమాట. తగ్గ పోరు అంటారు కదా, అట్లా ఉన్నది. కొన్ని సన్నివేశాల్లో నాని కన్నా బెటర్ ఏమో ఎస్జే సూర్య అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అరే పేరు దయ టెంపర్ సినిమాలో నా పేరు దయ నాకు లేనిదే అదే అని ఎన్టీఆర్ డైలాగ్ కొడతారుగా, ఆ డైలాగ్ ఇక్కడ న్యాయం జరిగింది కాక. మస్తు అంటే మస్తు ఉంది. అంత విలనిజం చూపించి ఈయన పేరు దయ, ఈయన పోలీసే, అంత విలనిజం అంత క్రూరత్వంగా చూపించింది అనమాట ఎస్జే సూర్య గారు. బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్, వండర్ఫుల్ మూవీ. నిజంగా నేనైతే అంత విలనిజం చూడలే ఎస్జే సూర్యని ఈ సినిమాలు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమైనా వేసుకోండి. ఎస్జే సూర్య సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా నచ్చలే నాకు. ఆయన యాక్టింగ్లో ఇది నచ్చింది బాగా. సాంగ్స్ తక్కువనే కాక, ఎందుకంటే ఒక కాన్సెప్ట్తో పోయి వాళ్ళు ఆ శనివారం ఏంటి, ఎందుకు ఆ శనివారాన్ని అన్ని రోజులు కంట్రోల్ చేసుకొని శనివారం నాడు ఎందుకు చూపించాలి. గురువారం వచ్చిన కొంతమంది పిచ్చినా కొడుకుంటారు కదా నీలాంటి వాళ్ళు. శుక్రవారం విడుదల అవ్వాల్సిన సినిమా గురువారం ఎందుకు రిలీజ్ అయింది, శనివారం రిలీజ్ అవ్వాలి కదా అని పిచ్చినా కొడుకుంటారు కదా. మీలాంటి వాడికి శనివారం పవర్ ఏందో చూపించడానికి గురువారం రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడడం అయిపోయింది అంటాడు. అదే నీలాంటి వాడికి అనమాట గురువారం రిలీజ్ చేసింది. వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ కాన్సెప్ట్. వివేక్ ఆత్రేయ సెల్యూట్ కాక కిర్రాక్ దించిన మస్తుంది. నాకు కోపం వస్తుంది. పెట్టుకో ఏం కాదు. ఓకే చెప్పనా అన్నా. శనివారం అంటాడు, గురువారం వచ్చినాడు రివ్యూ తీసుకొని. స్కామ్ కాదు, ఇది పెద్ద స్కామ్ కాదు. సో అటు బాక్స్ ఆఫీస్కి ఇటు దీనికి పెద్ద స్కామ్ కాదు. సో ఓవరాల్గా మూవీ ఏంటి అని అంటే సరిపోదా శనివారం. ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం శనివారం 2 గంటల 5 నిమిషాలు కావాలా, లేకుంటే ఒక తల్లి కోపాన్ని అదుపులో పెట్టుకో అని చెప్పేసి వారాంతరాలు గీసి 2.5 గంటలు సినిమాకి దారి తీసిందా, లేకుంటే ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ గారి అరాచకాలకు సోకులపాలెం వారు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా, లేకుంటే ఇప్పుడు నేను రివ్యూ 2 గంటల 50 నిమిషాలు చెప్పాలా అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి మూవీ సరిపోదా శనివారం. అండ్ ఇందులో హీరో వచ్చేసి సైలెంట్గా స్వీట్గా యాక్షన్ చేయడం జరిగింది నాని గారు. ఎస్జే సూర్య హార్ట్గా వైలెంట్ చేయడం జరిగింది ఆయన యాక్షన్. మురళీకృష్ణ గారు డిఫరెంట్గా యాక్షన్. సో ఓవరాల్గా హీరోయిన్ కాన్సెప్ట్ తక్కువ ఉందండి, నిజంగా చెప్తున్నా. అండ్ సాయి కుమార్ గారికి కూడా తక్కువ వచ్చింది. ఎందుకు అని అంటే కథ ఆ విధంగా రాశారు. అండ్ మురళీకృష్ణ గారు, దాని తర్వాత వచ్చేసి మన ఎస్జే సూర్య గారు, హీరో నాని గారు, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ పైన వచ్చినటువంటి కథ బ్రహ్మాండంగా ఉంది. మరి ఆ శనివారం 2 గంటల 50 నిమిషాలు వచ్చిందా, లేకుంటే ఇంకా 10 నిమిషాలు తక్కువ పడిందా అనేటువంటిది మీరు బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడొస్తే క్లియర్ అవుతుంది. ఎస్ కెమెరామ్యాన్ రఖ్ లో, ఫోకస్ కర్లో. సో ఇందాక ప్రశ్న అడిగాడు పార్ట్ 2కి లీడ్ ఇచ్చారా అని. ఎస్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం జరిగింది. మరి పార్ట్ 2 తీస్తారా లేదా అనేటువంటిది ఇంకో శనివారం లేదు కదా, ఇంకో శనివారం లేదు, వారాంతరాలు ఒకటే కాబట్టి లేదు. మూవీలో బ్లండర్ మిస్టేక్ కూడా చెప్తా. మన నాని గారు ఒక రోప్ కట్టుకుంటారు, ఆ రోప్ నల్లగా ఉంటుంది, కట్టుకోగా తెల్లగైపోతుంది. అదేమో నాకు అర్థం కాదు. అదే రోప్ కాలుతూ ఉంటుంది కదా, 5 మినిట్స్ కాలుతుంది. కాలిన తర్వాత కూడా ఒక థ్రెడ్ కూడా కాలేదు క్లైమాక్స్లో. అంటే నాని గారి మాదిరి న్యాచురల్గా యాక్ట్ చేసింది ఆ రోప్. అది ఓవరాల్గా రోప్ కూడా యాక్ట్ చేసింది.